ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో ఈరోజు మాతృమూర్తులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నాకు ఇప్పుడే తెలిసింది, మరి మా అబ్బాయి కూడా విష్ చేయటం జరిగింది వాళ్ళ మదర్కి. హ్యాపీ మదర్స్ డే అని. ఈరోజు ఒక తల్లిగా మనకు జన్మనిచ్చిన మన మాతృమూర్తికి, అదేవిధంగా మన జీవితంలోకి వచ్చిన మన భార్యకు, మనకు తోడుగా మనకు రక్ష సంబంధిగా వచ్చిన మన అక్కకు, చెల్లెకు, ఇలా మన కూతురుకు, వీళ్ళందరికీ కూడా మాతృ దినోత్సవ నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితంలో చక్కని మేలులు జరిగించాలని, మంచి దీవెనలతో, ఆరోగ్యంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ప్రతి స్త్రీమూర్తులకు నేను ఈరోజు దేవుని నామములో శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయం. మరి అక్కడ మనం ఒక మాటను మనం చూడగలుగుతాం. 13వ వచన భాగంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట కదా! తల్లి తన బిడ్డలను ఎలా ఆదరిస్తుందో, ఎలా ప్రేమిస్తుందో దేవుడు అలా మనల్ని ప్రేమించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా ఎంతో ఉన్నతంగా ప్రేమించబోతున్నాడు. అదేవిధంగా కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల కింద ఆకాశ పక్షుల రాజైన గ్రద్ద నుంచి ఎలాగైతే కాపాడుతుందో దేవుడు మిమ్మల్ని మరి శోధల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యాధుల నుంచి, వేదన నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాలని ఈరోజు ప్రతి స్త్రీమూర్తి కొరకు, అనగా మన తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, అత్తమ్మ కావచ్చు, మన కుమార్తె కావచ్చు, ఇలా ప్రతి వారి కొరకు కూడా, మన సేవకురాండ్రుల కొరకు, వీళ్ళందరి కొరకు నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్లెస్ చేస్తున్నాను, దీవిస్తున్నాను. ఆ దేవుని దీవెనలు మీకు మెండుగా ఉండును గాక. చక్కని ఆరోగ్యంతో మీరందరూ కూడా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా ఒక సరైన స్త్రీ ఉంటే తన కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తుంది, తన కుటుంబాన్ని కడుతుంది. అందుకనే ఈరోజు దేవుడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అంటున్నాడు. తల్లి అంతగా మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది కాబట్టి దేవుడు అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. ఆయన మీకు తోడుగా నిలబోతున్నాడు. ఆయన మీకు తోడైండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మరొక్కసారి మీ అందరూ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, అక్కకు, నన్ను ప్రేమించే ప్రతి వారికి కూడా ఈ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా మీరు నవ్వుతూ సంతోషంతో ఉండాలని, ప్రభు దీవెనలు మీకు మెండుగా ఉండాలని మరొకసారి మిమ్మల్ని దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.